సార్ పురుషోత్తం రెడ్డి గారు, ఏమనిపించింది మీకు? ఎలా ఈ 3 రోజులు మీ అబ్జర్వేషన్? అంటే తెలుగుదేశం తమ మహానాడుని నిరంతరాయంగా జరుగుతున్న వేదిక. నిజానికి తెలుగుదేశం పార్టీకి అది చాలా కీలకమైనది. అది మంచిది కూడా. రాజకీయ పార్టీలకు మహానాడు పెట్టుకోవడం, రెగ్యులర్గా పెట్టుకోవడం పార్టీకి మంచిదే, మంచి సంకేతం ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ వేదిక ఇంకొక ప్రాథమికమైనటువంటి లక్ష్యం కూడా వస్తుంది. ఎందుకంటే ఒక పరిపాలన చేస్తారు కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన సందేశాన్ని ఇచ్చేదానికి కూడా ఒక మంచి వేదిక అది. నాకు మొత్తం మహానాడిని పరిశీలిస్తే ఈ సూపర్ 6 ఫీవర్ నుంచి బయటపడట్లేదు అనిపిస్తుంది నాకు. ఈ ఫీవర్ పట్టుకునింది, ఆ ఫీవర్ నుంచి బయటపడలేకపోతున్నారు. మామూలుగా ఫీవర్కి పారాసెటమాల్ వేస్తే తగ్గిపోతుంది. అదే ఫీవర్ని ఏమి వేయకుండా ఉంటే ప్రాణానికి కూడా ప్రమాదం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సూపర్ 6 ఫీవర్ నుంచి సంవత్సరాల తరపున నలుపుకుంటూ పోతే వాళ్ళకి ఇబ్బంది. ఈ వేదిక నుంచి నేనైతే నమ్మాను 2 ఇస్తారనుకున్నాను. ఒకటి, ఈ సూపర్ 6 అమల్లో వస్తున్న వాళ్ళ ఇబ్బందులను చెప్పి కన్విన్స్ చేసేదానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా ప్రజల్ని, ఇది పరిస్థితులు ఏదో వాళ్ళ యాంగిల్లో వాళ్ళు చేస్తారని ఆలోచించాను. రెండోది, రాయలసీమలో పెట్టి ముఖ్యంగా కడప సెంటర్లో పెట్టడం ద్వారా రాయలసీమకి ఏదైనా ఒక మంచి ప్యాకేజీ బ్లూ ప్రింట్ ఉందంట కదా. బ్లూ ప్రింట్ ఓకే, బ్లూ ప్రింట్ ఎప్పటి నుంచో ఉంటుంది. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఆ బ్లూ ప్రింట్. రాయలసీమ రతనాలసీమ చేయింది ఎప్పుడు? చేయింది ఎవరు? ప్రతి సంవత్సరం చెప్తున్నారంటే చేయలేదనే కదా. ఎక్కువ కాలం పరిపాలించింది ఆయనే కదా. ఇప్పుడు రత్నాలు కాబట్టి ఖచ్చితంగా కడపలో పెడుతున్నారు కాబట్టి జగన్. ఇంకోటి కూడా గుర్తు చేయాలనుకుంటున్నా, లోకేష్ పాదయాత్ర సందర్భంగా కూడా సేమ్ ఇదే బ్లూ ప్రింట్ ఉంది నా దగ్గర, రాయలసీమను ఆ దశ దిశ అంతా మార్చేస్తానన్నారు. కడపలోనే ఆయన చెప్పిన సమావేశం పెట్టాడు, వర్క్షాప్ పెట్టి ముగింపు. రాయలసీమ పాదయాత్ర ముగిసిపోయిన సందర్భంగా ఇవ్వగలం ఎండ్ పాయింట్కి వచ్చినప్పుడు ఇది నా బ్లూ ప్రింట్ అని మీరు చెప్పిన విషయాలు చెప్పని చాలా మంది పిలిచి మంచి మీటింగ్ పెట్టారు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టి రాయలసీమకి ఏదైనా ప్యాకేజ్ ఇస్తారేమో అని కూడా ఆశించాం. ఈ రెండిట్లో నాకు నిరాశ కలిగిన అంశం రాయలసీమది. అయితే ఒక అనలిస్ట్గా నేను చెప్పదలుచు, తెలుగుదేశం పార్టీ సూపర్ 6కి సంబంధించి మీ వైఖరి ఏంటి? ఈ పథకాలు ఇప్పుడు రోజులు చెప్పారు కదా, ఈ సూపర్ 6 అమలు కాకపోవడానికి జగనే కారణం అని. మళ్ళీ అదన్నా చెప్పొచ్చు కనీసం. ఎందుకు కొంత రియలైజేషన్ కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది. మనం జగన్ని ఎక్కువ తిడితే పెద్ద ప్రయోజనం లేదనేది ఈరోజు సమావేశంలో కనపడింది. ఎక్కువ మాట్లాడినామంటే ఇది తక్కువే అంటారా? నా దృష్టిలో గతంలో చేసినతో పోల్చుకుంటాం కదా, మనం ఎప్పుడు కూడా తక్కువ ఎక్కువ కాదు. మామూలు గతాన్ని పోల్చి చూసినప్పుడు తక్కువ. అంటే వాళ్ళకి అర్థమైంది జగన్ విమర్శిస్తేనో లేదా సూపర్ 6 కారణం ఆయన అంటేనో జనం నమ్మట్లేదేమో అనడం కోసం కొత్త ఆలోచన చేసింది ఏంటంటే 6 శాసనాలు. ఇప్పటికే అదే జే బ్రాండ్స్, అదే బాబాయ్ గొడ్డలి, అదే తల్లి చెల్లి ఇవే మాట్లాడుతున్నారు కదా. ఈ గంజాయి, గుంతల రోడ్లు, ఆర్థిక విధ్వంసం, అప్పులు, ఇవే మాట్లాడుతూ ఉండి మీరు అన్నట్టుగా సూపర్ 6 గురించి అసలు ప్రస్తావనే లేకపోతే ప్రజలకు అర్థం కదా విషయం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సూపర్ 6కి ఏదైనా చెప్పదలుచుకుంటే దీని కారణం జగన్ అని చెప్పాలి. 1 year నుంచి చెప్తా అంటే వాళ్ళకి అర్థమైంది. రాంగ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. నీకు అధికారం ఇస్తే ఆయన పేరు చెప్తావేంది, నువ్వు అది పైపించు, నీకు చేత కాదు, నేనైతే చేస్తానని చెప్పింది కదా అని ఆ జనం అనుకుంటున్నారని ఫీడ్బ్యాక్ ఇప్పుడు ఆయన తిట్టడం మానేసినారు ఈ సూపర్ 6 వరకు. కానీ బాధ్యత ఉంది కదా, ఏం చేయబోతారో చెప్పాల్సిన బాధ్యత, ఆ బాధ్యత నాకు కనపట్టలేదు. రెండోది, అప్పులకు సంబంధించి ఈశ్వర గారు ఈరోజు మొత్తం అప్పులు వాళ్ళు చెప్పిన లెక్కలు వేసుకుందాం. 9 లక్షల కోట్లు అంటున్నారు. ఏదో బాకాయలు కలిసి 10,20,000 కోట్లు, 10 లక్షల కోట్లు అనుకుందాం. 10 లక్షల కోట్లలో కాన్ఫిడెంట్గా చెప్పగలను మెజారిటీ అప్పులు చంద్రబాబు గారు చేశారు. మెజారిటీ అప్పులు చంద్రబాబు గారు చేసి మీ తర్వాత అప్పులు చేసిన ఆయన్ని విమర్శించడం ఏంటి? ఆ 10 లక్షలు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి 1 లక్ష చిల్లర కోట్లు వారసత్వంగా వచ్చింది. అందులో మెజారిటీ అప్పులు మందే కదా. చంద్రబాబు గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. తర్వాత చంద్రబాబు గారి పీరియడ్లో 2.5 నుంచి 3 లక్షల కోట్లు అప్పు చేసినారు. 3.5 అయిపోయింది అక్కడే. తర్వాత ఇప్పుడు 1.5 చేసేసారు ఇప్పటికే. అంటే 4.5 నుంచి 5 లక్షల కోట్లు మన ఖాతాలో ఉంది. 50% మనం అప్పు చేసి ఈ అప్పుకంత కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం అనేది మరీ అన్యాయం కదా విమర్శించడానికి కూడా. కాబట్టి ఏ విషయంలో కూడా మీరు కనీసం సూపర్ 6 ఇచ్చిన హామీల పట్ల ఒక వివరణ ప్రజలకి, మేము చేసింది ఇది ప్రాథమికంగా వాళ్ళకు మంచి అవకాశం ఏంటంటే 1 year పూర్తవుతుంది. ఈ 1 year పూర్తవడంలో మేము మీకు ఇచ్చిన అష్యూరెన్స్లో మా పాత్ర ఇది, చేయలేని దాన్ని 4 ఏళ్ళలో చేయబోయేది ఇది అనే యాంగిల్ కానీ మహానాడు తీసుకుంటే మంచిదే ఉండేది. ఒక కన్విన్సింగ్ అడెక్కడ కనపడకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ కడపలో పెట్టాం ఇంకా ఆయన సంగతి అయిపోయింది. కానీ నాకు మొత్తం నచ్చింది ఒకటి ఏంటంటే ఇది కడప అంటే కపలు విషయం జిమ్మేవాళ్ళు, కడప అంటే రౌడీజం, అది పోయి కడప అంటే మాదిగడ అంటున్నారు. అంతవరకు వాళ్ళని అభినందిస్తున్నారు. కడపని మాదిగడ అంటే కడప మాదే అంటే అన్నారు సార్. నాకు ఇంకా ఆశ్చర్యకరమైంది ఏంటంటే మన అమరావతిని వదిలేశారే, ఎక్కడో కడపను ఎందుకు పట్టుకున్నారు ఉన్నట్టు. మన అమరావతిని అర్థమైంది, రాయలసీమ కోసమే అమరావతి. మాలు ఎంతమంది పట్టిసీమ ఎందుకోసం కట్టారు? రాయలసీమ కోసమే. పోలవరం ఎందుకు కడుతున్నారు? రాయలసీమ కోసమే. అమరావతిలో ఇన్ని చెప్పేవాళ్ళు గతంలో, ఇప్పుడు ఇటు చెప్తే నమ్మట్లేదని అర్థం చేసుకున్నారు. అందువల్ల మాదిగడ కడప అంటే నేను అనుకుంటుంది కడపలో ఈ 3
3 రోజులు కడప ప్రజల యొక్క ఆప్యాయతలు చూశారేమో ఆ కార్యకర్తలు. ఒరే మనోళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, కడప ఎంత మంచి గొప్ప ప్రాంతాన్ని పట్టుకొని రోజు తిరిగితే ఏం బాగుంటుందని చెప్పినట్టున్నారు. అందువల్ల మాదిగడ కడపే అంటున్నారు. మీదిగడ కాదు, సంతోషం, అంతవరకు వాళ్ళని అభినందిద్దాం. దీని మానే నిలబడండి మాదిగడ కడపే అని చెప్పి. రెండోది కొంచెం అచ్చుసాం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల ముందు బ్యానర్లు కట్టడం. దానికి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యం వేసింది. కట్టాము సరే, ఆ విగ్రహాలకు అనుమతి ఉందా అని. ఆ పక్కన రామారావు గారి విగ్రహం అనుమతి ఉందా? బాగా చెప్పారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో 90% విగ్రహాలకు అనుమతులు ఉండవు. అవును. కానీ రాజశేఖర రెడ్డి గారికి కనుక అనుమతి లేదు కాబట్టి కట్టామని చెప్పదలుచుకున్నారా? కట్టచ్చు అట్లా. కట్టి ఇట్లా కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు ఎమోషన్ రెచ్చగొట్టడం ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి అజెండా లేకపోతా ఉంది అనిపిస్తుంది. ఖచ్చితంగా తెలుగు మహానాడు విషయంలో ఒక డల్నెస్ కూడా కనపడింది. ఇంత ముందులాగా ఎందుకు అది క్లారిటీ లేదు. ఇప్పుడు గందరగోళం ఉన్నప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇంటికి పోవాలన్నప్పుడు నాకు ప్లాన్ ఉంటే రైట్కి వెళ్తాను. అంటే ఇప్పుడు నాయకులందరూ మాట్లాడారు కదా, అందరూ నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేశారు కదా, వాళ్ళు మాట్లాడడానికి సబ్జెక్ట్ లేక ఈ రాష్ట్రానికి ఏం చేశామని చెప్పుకోలేక ఏమైనా డల్ అయిందా, వేరే ఇతరత్ర కారణాలు ఉన్నాయి? వీటి సూపర్ 6 అనేది గెలుపుకు మూలం. ఓకే. సంక్షేమ పథకాలు అనేది గెలుపుకు మూలం అనేది అందరూ ఒప్పుకుంటున్నాం. అవును. వైసీపీ ఓడిపోయి వాళ్ళు గెలవడానికి ఇంకా బాగా ఇస్తాడు సంక్షేమ పథకాలని నమ్మినారు. ఆ సంక్షేమ పథకాల పట్ల క్లారిటీ లేదు వాళ్ళకి. ఓకే. సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదో మనకు కనపడతా ఉంది. నేను ఇప్పుడు డౌట్ వస్తుంది నాకు, మీరు చెప్పాలి. త్వరలోనే రైతు భరోసా ఇచ్చేస్తున్నాం, త్వరలోనే అమ్మఒడి ఇస్తున్నాడు. 2 నెలలు ఇవ్వబోయే దాన్ని వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు గుమ్మునుంటారా? నేను ఒకసారి మీ డిబేట్లు చెప్పాను, అదైతే అమలవుతుంది ఇప్పుడు నేను అనుకోవట్లేదంటే మీరు వాళ్ళు చెప్తున్నారు కదా సార్, మన మహానాడు ఎందుకు చెప్పట్లేదు? ఈరోజు మహానాడులో జూలై నుంచి తల్లికి వందనం ఇవ్వబోతున్నాం, జూలై నుంచి రైతు భరోసా ఇవ్వబోతున్నాం అని చెప్పలేదంటే మళ్ళీ ఏమైనా వాయిదా? మండలిలో క్లియర్ గా లోకేష్ గారు చెప్పారు, ఏప్రిల్ మేలో తల్లికి వందనం అయిపోయింది. ఏప్రిల్ మే అయిపోయింది కదా, మేకి ఇంకా 2 రోజులు ఉంది. 2 రోజులు ఉంది. కానీ 2 రోజులు ఇచ్చేట్టుగా 2 రోజుల్లో ఇచ్చేట్టుగా ఉన్నా, జూన్ లో ఇచ్చేట్టుగా ఉన్నా వదులుతారా? వదలరుగా. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత చేయబోయే పనే చెప్తున్నారు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళ తర్వాత జరిగే పని కూడా చెప్తున్నారు కదా. మనకున్నది టర్మ్ 5 years. కానీ 20 ఏళ్ళ తర్వాత కూడా చెప్పే వాళ్ళు 2 నెలల తర్వాత చెప్పట్లేదంటే ఈ అమ్మఒడి ఇవి కూడా మళ్ళీ ఏమన్నా వాయిదాలు వేస్తారా అనేది అనుమానం ఉంది. కాబట్టి ఈ డల్నెస్ అంటే మన ఆలోచన సూపర్ 6 అది బాగా ప్రజల్లో పనిచేసింది. జగన్ గారు ఏమో రోజు ఇరిటేట్ చేస్తున్నాడు సూపర్ 6 సూపర్ 7 అని. పైపించి 4వ తేదీ దాని కొనసాగింపుగా ఎన్నుపోటు దినం పేరుతో చేస్తున్నారు. కాబట్టి దీనికి సమాధానం చెప్పే పద్ధతిలో లేదు, ఎన్నుపోటు కాదు, మేము పర్ఫెక్ట్గా ఉంటున్నాము, అమ్మఒడి ఇవ్వబోతున్నాము, తల్లికి వందనం ఇవ్వబోతున్నాము అని మాట్లాడటానికి ఇష్టపడట్లేదంటే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. మేము మా మేనిఫెస్టో తీసుకొని ఇంటింటికి వెళ్ళాం, మీరు మీ మేనిఫెస్టో తీసుకుని ఇంటింటికి వెళ్ళండి, ఒకసారి చూడండి, వెళ్ళే దమ్ము ధైర్యం మీకుందా అని అడిగారు. సింపుల్ ఈశ్వర్ గారు. అక్కడ ఇప్పుడు దానికి ఏమైనా సమాధానం వస్తుందా వీళ్ళ దగ్గర నుంచి? అది లేదని కారణం, ఇప్పుడు జగన్ గారు మేనిఫెస్టో ఎప్పుడు తీసుకెళ్లాడు? ఇంకొక 6 నెలలు ఎలక్షన్ జరిగిన తరిగినాడు. అవును. ఎమ్మెల్యేలు పరిగెత్తి ప్రతి ఇంటికి పోయి వెళ్ళారు, ఇది మా మేనిఫెస్టో, ఎన్నికలకు 6 నెలల ముందు. అవును. వీళ్ళు గెలిచిన 6 నెలల తర్వాత మేనిఫెస్టో వదలట్లేదు. పాయింట్ అయితే మేనిఫెస్టో నీరు చెప్పాలి కదా. జగన్ గారు ఖచ్చితంగా దమ్మున్న నాయకుడిగా ఆయన చెప్పింది ఏంటి, నా మేనిఫెస్టోని జనంలో తీసుకెళ్ళాం, నీ మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్తారా? ఈ ప్రశ్న ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లేదు కాబట్టే నాకు ఈ రోజు తెలుగుదేశం మహానాడులో ఆ డల్నెస్ కనపడింది. ఒక ఛాలెంజ్ తీసుకోవాలి కదా. ఛాలెంజ్ తీసుకోవాలంటే ఏం చేయాలి? జూలైలో అమ్మఒడి వేస్తాను, ఆగస్టులో రైతు భరోసా చెప్పాలి. అవును. డబ్బులు కదా, అది ఉపన్యాసాలు కాదు కదా. 4 లక్షల కోట్లు వస్తున్నాయి, 5 లక్షల ఏమి లేదా, ఆన్సర్ చేయట్లేదు. ఒక బ్రాడ్ గా మాట్లాడేసినారు అన్నిటిని. సో 6 శాసనాలు తర్వాత ఇంకొక 20 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, 30 ఏళ్ళ తర్వాత దాన్ని నేను తప్పట్ను. బట్ రేపేం చేస్తారో చెప్పాలి. మనకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు. 5 ఏళ్ళు చెప్తూ 50 ఏళ్ళ గురించి మాట్లాడండి. 5 ఏళ్ళు వదిలేసి 50 ఏళ్ళ గురించి మాట్లాడితే ఏం లాభం?